వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. యోగాంధ్ర ఈ నెల 21న జరిగిపోయే యోగాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే దీనికైతే హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మనం ఇప్పుడు కాళీమాత టెంపుల్ వద్ద అయితే ఉన్నాం. కాళీమాత టెంపుల్ వద్ద కంట్రోల్ రూమ్లో దీనికి సంబంధించి మొత్తం మ్యాప్ అయితే దర్శనమిస్తుంది. మొత్తం అధికారులు మ్యాప్ అంతా అరేంజ్ చేసి దీన్ని ఫాలో అయ్యే పరిస్థితులు అయితే ఉన్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ మ్యాప్ మనం చూపిస్తున్నారు. మన కెమెరామెన్ రమణ కుమార్ మొత్తం డీటెయిల్గా చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇది మెయిన్ స్టేజ్ అయితే ఇది స్టేజ్కి అయితే సంబంధించి మొత్తం అంతా ఎల్ఈడి అయితే అమరుస్తారు వెనకాల. స్టేజ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇది ఫ్రంట్ డి అని చెప్పి అయితే చేశారు. ఇక్కడ సంబంధించి మొత్తం ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఒక స్టేజ్ అయితే ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా లైవ్లు కానీ అలాగే ఆన్లైన్ సెటప్ అంతా మొత్తం అంతా చేస్తారు. దీనికి సంబంధించి ఈ లౌడ్ స్పీకర్స్ అయితే ఎక్కడెక్కడ వస్తున్నాయని చెప్పి మెన్షన్ చేశారు. అయితే కెమెరా ఎక్కడెక్కడ పెడుతున్నారు అని చెప్పారు. అయితే మెన్షన్ అయితే చేశారు. మొత్తం ఇదంతా ఆర్కే బీచ్ బే ఆఫ్ బెంగాల్ ఈ సముద్రం దగ్గర ఈ వెంట అయితే ఈ పక్కన అయితే ఇది ఏర్పాటు అయితే చేశారు. మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ గ్రీన్ బ్లాక్లో అయితే ఏదైతే ఉందో ఈ గ్రీన్ బ్లాక్లో మొత్తం పిఎంస్ గ్రీన్ రూమ్ అని చెప్పి ఈ మొత్తం ఆ పిఎంకి సంబంధించి మొత్తం క్రూ అంతా ఇందులో ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇంకా మొత్తం ఈ టెంపుల్ రోడ్డు ఇది కాళీమాత టెంపుల్ రోడ్డు గేట్ ఫర్ ది టెంపుల్ అని చెప్పి ఎంట్రీ గేట్ ఫర్ ది టెంపుల్ అని చెప్పి పెట్టారు. మొత్తం అంతాను అంతే ఇన్ డీటెయిల్గా ఇది జూమ్లో అయితే మొత్తం అంతా పెద్దదిగా చేసి చూపిస్తున్నారు. అయితే మనం చూడొచ్చు. అదే ఏదైతే ఆ డెక్ అయితే ఉందో ఆ డెక్ సంబంధించింది ఈ డెక్ ఎంట్రీ ఎగ్జిట్ మొత్తం అంతా ఇక్కడ చేశారు. మనం చూడొచ్చు. చిన్న బ్లాకులు అయితే ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం అంతా ఇక్కడ ఈ యోగాకు సంబంధించి ఈ కూర్చొని చేసే ఈ బ్లాక్లో మొత్తం అంతా మనుషులంతా ఇక్కడ కూర్చొని చేస్తారు. ఈ మధ్యదర్శన ఎక్వేరియం దానికి ఆపోజిట్ అయితే ఇదైతే ఉన్నది. అలాగే ఈ గిన్నీస్ బుక్ సంబంధించి మొత్తం రికార్డులన్నీ గిన్నీస్ బుక్ ఎక్కేటందుకు ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ రూమ్ అయితే చెప్పి ఆ టీం అంతా మొత్తం ఇక్కడైతే కూర్చొని పరిస్థితి అయితే ఉంది. మెయిన్ స్టేజ్ సంబంధించి మొత్తం జనరేటర్స్ అంతా అయితే ఉన్నది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నప్పుడు సాదాగా ఉంటుంది. మొత్తం అంతా పక్కాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులు. అలాగే ఇప్పటికి సంబంధించి మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్స్ అంతా విశాఖపట్నం అయితే వచ్చి మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఎన్ఎస్జీ కమాండోస్ అలాగే లోకల్ పోలీసు స్పెషల్ బ్రాంచ్ వీళ్ళంతా మొత్తం అంతా విశాఖపట్నం ఎక్కడైతే జరుగుతుందో మొత్తం ఆ ప్రదేశాన్ని అయితే ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్తో మొత్తం అంతా పరిశీలించే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నాయి. మొత్తం అయితే చూడొచ్చు. మొత్తం అంతా ఈ స్టేజ్ సంబంధించి ఏ విధంగా అయితే ఉంది మొత్తం అంతా పక్కా ప్రణాళిక అయితే రూపిస్తున్నారు. మొత్తం మనం ఆర్కే బీచ్ వద్ద నుంచి భీమిలి వరకు మొత్తం 26 కిలోమీటర్ల పొడవునా ఇది ఎక్కడికక్కడ స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క స్టేజ్ దగ్గర 1000 మంది కూర్చొని యోగాలు ఎట్ ఏ టైం యోగా చేసే పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం దానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్ మొత్తం ఏదైతే డెక్ ఉందో ఈ స్టేజ్ అయితే మొత్తం అంతా డీటెయిల్గా చూపిస్తున్నారు. మనం ఎలా చూడొచ్చు. మొత్తం అంతా ఓవరాల్గా మనం చూసుకుంటే మొత్తం ఇదంతా పార్క్ హోటల్ ఏదైతే పార్క్ హోటల్ ఉందో ఈ పార్క్ హోటల్ నుంచి సీదా మొత్తం ఎంత బీచ్ రోడ్డు వైజాగ్ పార్క్ హోటల్ దగ్గర నుంచి విక్టోరియా సీ అలాగే అంబికా సీ గ్రీన్ హోటల్ అలాగే శ్రీ హ్యారియర్ మ్యూజియము ఇదంతా మొత్తం బే ఆఫ్ బెంగాల్ ఆర్కే బీచ్ పక్క నుంచి మెయిన్ ప్రధాన రహదారి మొత్తం అంతా ఇది ఈ మొత్తం యోగా ఆసనాలు వేయడానికి అయితే మొత్తం ఇదంతా బ్లాక్ చేశారు. 4 కిలోమీటర్స్. అయితే మనం చూడొచ్చు. ఇది మొత్తం ఓవరాల్గా ఇది స్టార్టింగ్ ప్లేస్. మనం ఇప్పుడైతే ఎక్కడైతే ఉన్నామో కాళీమాత టెంపుల్ ఇది మెయిన్ ప్రధానంగా ఇది ఇక్కడ నరేంద్ర మోదీ అయితే కూర్చొని చేసే ప్రక్రియ అయితే సాగుతుంది. ఇది మొత్తం ఇది హార్బర్ రోడ్డు మొత్తం ఇది జెట్టీకి వెళ్ళే రోడ్డు. ఇది మొత్తం కాళీమాత టెంపుల్ వద్ద అయితే ఎక్కడైతే ఉందో ఆ టెంపుల్ సంబంధించి అంటే ఇది చిన్నదిగా డీటెయిల్గా మనం చూపించడం కోసం ఇదైతే చూపించడం అయితే జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మొత్తం ఈ 4 కిలోమీటర్లు అయితే బ్లాక్ చేశారు. ఎక్కడైతే కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి పార్క్ హోటల్ అయితే ఉందో అయితే మొత్తం ఈ 10 రోజులు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం బ్లాక్ చేస్తున్నారు. అది 20వ తారీఖున అయితే మొత్తం సిటీ అంతా హెవీ వెహికల్స్ అవి లోపల రాకుండా ఎక్కడికక్కడ మొత్తం అంటే కట్టుదట్టం చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అలాగే మొత్తం పోలీసులు మొత్తం ఎన్ఎస్జీ కమాండోస్ మొత్తం పిఎం ఆఫీసు మొత్తం అంతా వీళ్ళు విశాఖపట్నం అంతా ఆధీనంలో తీసుకునే పరిస్థితి ఏర్పడింది. మొత్తం కాళీమాత టెంపుల్ వద్ద నుంచి పార్క్ హోటల్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ వెహికల్ మీద వెళ్ళి మొత్తం ఇది ఏ రోడ్డు ఉందో ఇక్కడ ఇదైతే నరేంద్ర మోదీ స్టార్ట్ చేసే యోగా కార్యక్రమం సంబంధించి స్టేజు. ఇక్కడ నుంచి మొత్తం ఈ బీచ్ రోడ్ పొడుగునా మొత్తం ఈ హోటల్ పార్క్ వరకు నరేంద్ర మోదీ అయితే వెహికల్ మీద వెళ్ళి అందరినీ ఎంకరేజ్ చేసే పని అయితే జరిగే కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. దీనికి ఈ యోగా అంటేనే ప్రధానంగా నేల మీద కూర్చొని చేయాల్సిన పని.
దానికి సంబంధించి మొత్తం టోటల్ మ్యాట్స్ మొత్తం ఈ గ్రీన్ కలర్లో ఉండే మ్యాట్స్ మొత్తం 11,763 మ్యాట్లు అయితే యూజ్ చేస్తున్నారు. మొత్తం అది ఈ పొడుగున ఈ బీచ్ ఈ రోడ్డు పొడుగున మొత్తం ఈ మ్యాట్స్ అయితే వేసి దాని మీద యోగా ఆసనాలు వేసే కార్యక్రమం ప్రక్రియ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మ్యాట్లు అయితే 11,763 మ్యాట్లు అయితే ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్గా మొత్తం ఇది మెయిన్ స్టేజ్ సంబంధించి మొత్తం నరేంద్ర మోదీ మొత్తం అంతా ఈ మెయిన్ స్టేజ్ సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే వచ్చి మొత్తం అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ స్టేజ్లు ఎక్కడున్నా ఏంటని చెప్పి క్షుణ్ణంగా పరిశీలించి నిన్న మొత్తం అధికారులతో మొత్తం రివ్యూ మీటింగ్ అయితే చేశారు. రివ్యూ మీటింగ్ అయితే చేసి మీడియాకి అయితే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అది మొత్తం మన ఆర్టీవీలో ఆల్రెడీ ప్రసారం చేసాం. అలాగే ప్రధానంగా దీనికి సంబంధించి మొత్తం అంతా డీటెయిల్గా ఈ ప్లాన్ అయితే రెడీ చేశారు. డీటెయిల్ ప్లాన్ చేసి మొత్తం ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి మొత్తం ఆర్కే బీచ్ ఎక్కడైతే పామ్ బీచ్ హోటల్ ఉందో అక్కడ నుంచి మొత్తం కాళీమాత టెంపుల్ వరకు అయితే రోడ్ అంతా బ్లాక్ చేశారు. మొత్తం నగర పోలీస్ కమిషనర్ సంగపతి బాగ్చి మొత్తం ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ ఇటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఎక్కడ ట్రాఫిక్ బ్లాక్ అవ్వకుండా ఈ కార్యక్రమానికి ఎక్కడ అధికారులకు ఇబ్బంది కలగకుండా మొత్తం అంతా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అయితే 21వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి 20వ తారీఖు మొత్తం నగరంలో హెవీ వెహికల్స్ అవి రాకుండా మొత్తం అంతా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే 21 ఎప్పుడైతే ఈ బీచ్ పరిసరాల్లో జరుగుతుందో అలాగే నేవీకి సంబంధించి మొత్తం 11 పెద్ద షిప్పులతో పాటు నేవీ సిబ్బంది కూడా బీచ్లో అంటే సీ మీద మొత్తం యోగా కార్యక్రమాలు చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సైమల్టేనియస్గా ఎక్కడైతే ఒడ్డునైతే ఈ కార్యక్రమం జరుగుతుందో పీఎం నరేంద్ర మోదీ అలాగే సీలో కూడా నేవీ సిబ్బంది మొత్తం అంతా 11 పెద్ద షిప్పులతో పాటు ఈ నేవీ క్రూ అంతా పాల్గొని యోగా కార్యక్రమం ఆన్ సీ మీద అయితే కార్యక్రమం చేసే ప్రక్రియ అయితే సాగుతుంది. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్ రిపోర్ట్స్ మనం చూపించిన ప్రతిదీ ఈ మ్యాప్ సంబంధించి మొత్తం అంతా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి పాల్గొంటారంటే నిజంగా ఇది చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. నిజంగా దానికి సంబంధించి మొత్తం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అయితే చేసి ఈ కార్యక్రమాన్ని కనివిని ఎరుగని ఇదివరకు ఎప్పుడు ఎరగని మొత్తం ప్రపంచం అంతా మొత్తం అంతా విశాఖపట్నం వైపు చూసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నట్టు నిన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే చేశారు. అయితే ప్రధానమంత్రి ఎవరైతే ఈ నరేంద్ర మోదీ రావడంతో ఈ కార్యక్రమానికి నిజంగా మంచి ఈ కార్యక్రమం కింద మొత్తం అంతా ఆయన రాకతో మొత్తం మంచి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఏదేమైనా మొత్తం ప్రపంచం అంతా విశాఖపట్నం ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి ప్రపంచం అంతా విశాఖ వైపు చూసే విధంగా అయితే అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్లాన్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఇది ఈ యోగా కార్యక్రమం సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు సంబంధించి మొత్తం అంతా డీటెయిల్ రిపోర్ట్. కెమెరామెన్ రామ్ కుమార్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.